మళ్ళీ అక్కడ ఫోన్ ఎత్తుతూ ఇంకేదో పనులు చేస్తూ చేయి. ఆ 3 గంటలలో పూర్తి ధ్యాస పెట్టాలి. సో ఆ 3 గంటలు ఆయన పెట్టడం వల్ల అదేమైంది 4 గంటలు అయిపోయింది, 5 గంటలు అయిపోయింది. సో ఇక్కడ సమస్య ఏంటంటే మనం జపమాల పడుతున్నప్పుడు ఇంట్లో పని గుర్తొస్తాయి. ఇంట్లో పని చేస్తున్న అయ్యో జపం కాలేదు. సో ఎక్కడ ధ్యాస పెట్టాలి? భౌతిక కార్యాలపై ధ్యాస లేదు, ఆధ్యాత్మిక కార్యాలు ధ్యాస లేదు. సో మనం జపం చేస్తున్నప్పుడు ఓన్లీ జపం, శాస్త్రం చదువుతున్నప్పుడు ఓన్లీ శాస్త్రం, క్లాస్ వింటున్నప్పుడు ఓన్లీ క్లాస్, విగ్రహారం చేస్తున్నప్పుడు ఓన్లీ విగ్రహం, దాన్ని పూర్తి ధ్యాస పెట్టాలి. సో స్వల్పం ఇక్కడ అర్థం ఏంటంటే నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పాను ఇక్కడ విగ్రహానికి అలంకరణ చేయండి. సో ఆ సమయంలో మా అబ్బాయికి అదేంటి, మా కోడలికి ఇదేంటి అని పూర్తి ఆ సమయం దొరికింది, పూర్తి ధ్యాస పెట్టాలి. ఇప్పుడు 2 గంటలు జపం చేయాలి. ఆ సమయంలో నాకు అది ఇచ్చింటే బాగుంటుంది, నాటకం బాగుంటుంది, యాత్ర నువ్వు ఆ టైంలో జపం చేయాలి. పూర్తి ధ్యాస. అలా చేస్తే 100కి 10 మార్క్స్ వస్తాయి, 20 రావచ్చు. ఎందుకు 100 తెచ్చుకోకూడదు? ఫలితం ఉంటుంది కానీ 100 మార్క్స్ పోగొట్టుకోవాలి. దాన్ని పోగొట్టుకోవడమే మన ప్రయాసం. ఇవన్నీ వస్తుంటాయి, మనసు తెప్పిస్తుంది. దాన్ని మనం గట్టిగా దాంట్లో యుద్ధం చేసి జయించాలి. పూర్తి 103 మార్కులు తెచ్చుకోవాలి. జపం చేస్తున్నప్పుడు జపం మీద ధ్యాస ఉండాలి. ఇది వేరే ఏ సేవ మీద ఉండకూడదు. అత్యవసరం అంటే వేరే విషయం. వీలైనంత వరకు ఓన్లీ జపం మీద అలా అయిపోయే వరకు మీకు ధ్యాస. ఎందుకు మనకు అవకాశం ఉంది, దానికి 100 మార్కులు తెచ్చుకుంటే వేరే పని ఇంకా చక్కగా చేయొచ్చు ఆసక్తితో. లేదా అప్పుడు చేసినప్పుడు ఇంకో వేరే శక్తి వేరే చేస్తాం. అప్పుడు వేరే పని సరిగ్గా చేయలేము, ఇది సరిగ్గా చేయలేము, ఇది సరిగ్గా చేయలేము. కొంతమందికి విసిగెత్తేది ఏంటంటే భక్తుల కుటుంబంలో ఎప్పుడు చూసినా పని చెప్తే చెప్పమంటారు. పని చెప్తే చెప్పమంటారు. అప్పుడు వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి, చూసారా జపం చేయలేదు, యాక్చువల్లీ వీడు బద్మాష్, అదే లేకుండా చేయదు, అన్నింటికి జపాలు పట్టుకుంటా అప్పుడే పనులు స్టార్ట్. వాళ్ళంతా మా ఇంటి వాళ్ళంతా కూడా నాస్తికులండి, అసురులండి, రాక్షసులండి అంటారు. ఇది సమస్య. సో భక్తులకు వచ్చి చెడ్డ పేరంతా కూడా భక్తుల వల్లే వస్తుంది. ఎందుకు ఏ సమయంలో ఏం చేయాలో చేయాలి, ధ్యాస పెట్టాలి. కాబట్టి విద్యార్థులు ఉంటారు, చదువుకునే సమయంలో చదువుకో, జపం చేయడం చేయాలి. అది సరిగ్గా వాళ్ళ నాన్న వచ్చేటప్పుడు జపాలు పడుతుంది, ఒట్టిగా చేయించుకోవచ్చు. చాలా చూసారు భక్తి, మా భక్తులు మా పిల్లవాడి చదువు మా ఆశలు చేస్తారు. సో ప్రాబ్లం ఏంటంటే మనము చేసే పనులు ధ్యాస పెట్టాలి. చేస్తున్నప్పుడు దానిపై పూర్తి ధ్యాస పెట్టాల్సి వస్తుంది. వంట చేస్తున్నా వంట మీద ధ్యాస, వంట చేస్తూ జపం చేస్తుంటే అది మాడిపోతుంది. సో ధ్యాస ఏ పని మీద ఉంటే ఆ సమయంలో ఆ పని అప్పుడు అన్ని విధాలుగా మనం సాధించాలి. ఇప్పుడు కారు చాలా మంది డివోటీస్ చూస్తాను, కారు నడుపుతున్నప్పుడు జపం కారు కూడా సరిగ్గా ఫోన్స్ వస్తుంటాయి. అందుకే ప్రణాళిక ఉండాలి జీవితం. ఈ టైంకి విఫలమవుతుంటే ప్రణాళిక, మళ్ళీ ప్రణాళిక వేయాలి. ప్లానింగ్ టు ఫెయిల్ ఇస్ ఫెయిలింగ్ టు ప్లాన్, ఫెయిలింగ్ టు ప్లాన్ ఇస్ ప్లానింగ్. కృష్ణ కృష్ణ అనుకోవటం కాదు, కృష్ణ కృష్ణ అనుకోవటం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నువ్వు వడ్రంగి పని చేసేవాడు అనవసరం లేదు. ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేసినప్పుడు కృష్ణ కృష్ణ అంటాడా? శత్రువు ఎక్కడున్నాడు, ఆయనకి ఎలా గురి పెట్టాలి, దానికి ధ్యాస. కానీ దాని ఫలితం ఎవరి కోసం? తాను ఏదో పేరు పనులు గడించాలంట. ఏంటి? కృష్ణుడికి ఇష్టం కాదు. సో కృష్ణ కృష్ణ అనటం అంటే ఒకటి నోటి ద్వారా అనటం,
కానీ ఆ ఫలితం యొక్క పని యొక్క ఫలితాన్ని కృష్ణుడికి ఇచ్చే ధ్యాసలో నువ్వు కృష్ణ కృష్ణ అనుకుంటూ వంట మాడి చేసావు, మాడిని పెట్టావు, ఆయన కృష్ణ కృష్ణ చూంటాడు, మాడిని తిన్నంటాడు. కృష్ణ కృష్ణ అనుకోవాలి, కానీ దాని అర్థం ఏంటి? ఆ చెప్పిన పని సరిగ్గా